బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వేల కోట్ల భూ కబ్జాలను వదిలేసి మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. మూసీ నది ప్రక్షాళన పేరిట కొన్ని వేల ఇళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేసిన నాడు ఇది తగదు, మీరు మూసీ ప్రక్షాళన చేసుకోండి, మాకు బాధ లేదు. కానీ దాని పేరిట వందల ఎకరాలలో ఉన్నటువంటి ఇళ్లను కాలనీలను కూలగొట్టి మీరు సుందరీకరణ పేరిట వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి మీరు మల్టీప్లెక్స్ నిర్మిస్తా అంటే మాత్రం తగదని చెప్పి అన్నాడు. చెప్పి కొట్లాడినాం. మేము 3 నెలలు మూసీకి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఇవాళ ఫేజ్ 1 పేరిట మీరు మూసీ నదిలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పాలించండి, మాకు బాధ లేదు. మూసీ నది ప్రక్షాళన చేయండి, మరి బాధ లేదు. కానీ దాని ప్రక్షాళన పెట్ట ఇవాళ మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిడ్జ్ ఏదైతే ఉందో 500 కుటుంబాలు నివసించేటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ఇవాళ మీ ఆఫీసర్లు పోయి కూలగొడతామంటే అక్కడ పిల్లలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మహిళలు పెడుతున్న శాపనార్థాలు కావచ్చు, అక్కడి ప్రజలకు బాధపడుతున్న తీరు కావచ్చు మీకు కనపడలేదు.